కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల అరెస్టును ఖండిస్తూ అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ బస్టాప్ వరకు సాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింలు యాదవ్, జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షుడు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్దమని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ర్యాలీలో మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ తుంకి భిక్షపతి, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఏళ్ల మల్లేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పప్పుల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో ఉన్న ఆయన విద్యాశాఖ మంత్రి 24 లక్షల మంది విద్యార్థులు నీట్ రాశారు. ఈరోజు సిబిఐ దర్యాప్తులో అక్రమం తేలింది. ఇంతవరకు ప్రధానమంత్రి అని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయలేదు. దీన్ని నిరసిస్తూ విద్యార్థులు జనతా భవన్తో ధర్నా చేస్తుంటే మా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ప్రతి ఎగ్జామ్లో ప్రతి దాంట్లో లీకేజ్ ఉన్నది. ఈ యొక్క లీకేజ్ వెనక మెడికల్ మాఫియా హస్తం ఉన్నది. ఈ దేశంలో ప్రతి సంవత్సరము ఇదే నడుస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెంటనే చేయాలి, లేదంటే మోడీ అనేది బర్తరఫ్ చేయాలి. అంతవరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల వెంటే ఉంటుంది. విద్యార్థుల సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం అని రాజ్యాంగంలో కోరుకుంటాం. ఇవాళ దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వ వైఖరి విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా, వాళ్ళు ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో. శాంతియుతంగా జరుగుతున్న నిరసనకి వాళ్ళ పోలీసుల వాళ్ళ చర్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి తలలు పగిలిపోయి రక్తాలు ఆరుతున్న వాళ్ళకి కనికరం లేని విధంగా మనం చూస్తున్నాము. ఇలా నీట్ పరీక్ష విద్యార్థులకి పేపర్ లీకేజ్ చేసి హంతకులను డాక్టర్లుగా మార్చే ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తూ నష్టపోయిన విద్యార్థులకి, చనిపోయిన విద్యార్థులకి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబాలలో ఉద్యోగాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా రాహుల్ గాంధీ గారు అంత కష్టపడి శాంతియుతంగా జరుగుతున్న నిరసనని వాళ్ళు ఇంత హింసాత్మకంగా చూపిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు సంబంధిత కేంద్ర ప్రభుత్వం, మంత్రులు, మన నరేంద్ర మోడీ గారు కూడా దీనిపైన ఇంతవరకు స్పందించట్లేదు. మీరేంటి దీనికి సమాధానం ఏం చెప్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. పిసిసి మరియు మా డిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు ఇవాళ ధర్నా కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా కార్యక్రమం చేయడము, నీటు విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని కేంద్రంలో ఉన్న అధికారము పార్టీ ఎంత ఘోరంగా అంటే మా విద్యార్థులనే కాకుండా మా నాయకులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సానుకూలంగా ఏదైతే విద్యార్థులకు చేస్తున్న వాళ్ళ ధర్నాకు మద్దతు తెలుపుతున్నామో వాళ్ళను కూడా మా కాంగ్రెస్ నాయకుడిని రాహుల్ గాంధీ గారిని కూడా అరెస్ట్ చేయడము అది మామూలుగా కాదు, ప్రజాస్వామ్యమే కాదు, ఇక్కడ ఏది లేదు అనే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వము చేస్తుంది. అందుకే ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉండో ఆయన రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతున్నారో మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే రాజీనామా చేసే విధంగా చేయాలని ఆ విద్యార్థులను సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా మేము వాళ్ళ వెంబడి ఉంటాము. ఆ నీటి విద్యార్థులకు కూడా ఎక్స్గ్రేషియా, చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. లక్షల మంది ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో పెట్టుకున్న వాళ్ళ ఆశలన్నీ వడి ఆశలు చేశారు. కాబట్టి వీళ్ళు దొంగలను నశించే విధంగా, ఆ ప్రభుత్వాన్ని దించే విధంగా కార్యాచరణ ఉంటుందని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మరి 12.5 సంవత్సరాలు అవుతూ ఉంది. ప్రభుత్వం 3వ టర్ము నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అనేక సందర్భాలు చెప్పినటువంటివి ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి నీట్ పరీక్షకు సంబంధించి పేపర్ లీకేజీలు ఇవ్వడం, ఇప్పటికీ దాదాపు సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 152 సార్లు పేపర్ లీకేజీలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విద్యార్థులు, యువకులు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఈరోజు కేంద్ర మంత్రి గారు మరి స్పందించాల్సిన అవసరం ఉంది, మోడీ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంది. వాటన్నిటిని పక్కన పెట్టి
మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా పేపర్ లీకేజీలు ఇస్తూ యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులను ఈరోజు లాఠీ చార్జీలు చేయడము, మరి నిరసన తెలిపే హక్కు లేదనే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మీరు చేసినటువంటి తప్పిదాలు మీ కేంద్ర మంత్రి పైన చర్యలు తీసుకోవాలి తప్ప ఈరోజు రాహుల్ గాంధీ గారి పైన, ప్రియాంక గాంధీ గారి పైన, ఖర్గే గారి పైన చర్యలు తీసుకోవడం, అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థుల నిరసనకు కాంగ్రెస్ పార్టీ మరియు మా అధ్యక్షులు మరియు మా రాహుల్ గాంధీ గారు వచ్చి ధర్నా చేస్తే బీజేపీ వాళ్ళు అంటారు అర్బన్ నక్సలైట్లని. అరే నాయన, మీ లెక్కల మేము రామ్ నామ్ చెప్పిన పరాయి మాలప్న అనే బతుకులు మాయి కావు. మీరు రాముని పేరు చెప్పిన ఓట్ల అమ్ముకు కొన్న మీరు అందులో కోట్ల రూపాయలు రామ మందిరం పైసలు తిన్నోళ్ళు మీరు మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అనేది సిగ్గుశరం ఉండాలి. మన మాటలు మాట్లాడితే మీరేమన్నా మాట్లాడినప్పుడు మానవ మర్యాదతో మాట్లాడండి. ఈ మిమ్మల్ని భారతదేశం చూస్తుంది. అతి తొందరగానే భారతదేశం మొత్తం అగ్గి రగిలి మిమ్మల్ని దించేదాకా ఈ లడాయి జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జరిగిన శాంతియుత ధర్నాకు మద్దతుగా మా నాయకుడు మద్దతు తెలుపుతుంటే బీజేపీ నాయకులు నక్సలిజం అని చెప్తున్నారు. వీళ్ళు రామున్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి రామున్ పేరు మీద పైసలు తిన్న బీజేపీ కార్యకర్తలు వాళ్ళకు పైసలు ఎలా జమ చేయాలనేది, ఓట్లు ఎలా తీసుకోవాలనేది తెలుసు తప్ప ఒక విద్యార్థులకు నీట్ పరీక్షలో పేపర్ లీక్ చేయాలి, విద్యార్థులకు నాశనం చేయాలి అనే ఆలోచనతో ముందుకు పోతున్న గవర్నమెంటు మన విద్యాశాఖ ప్రధాన్ వారు రాజీనామా చేయాలి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండదండగా ఉంటూ వాళ్ళకు సరి అయిన మళ్ళా నీటుకు సమాధానం చెప్తూ మళ్ళీ నీట్ పరీక్ష కరెక్ట్గా చేసి విద్యార్థులకు న్యాయం చేయాలి. వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. 14 మంది చనిపోయారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తుంది. దాన్ని మేము అనుసరిస్తున్నాం. జై కాంగ్రెస్.